రేవంత్ రెడ్డి గారు అక్కడ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి ఎవరికి చెందిందండి? ఆ యాదవులకి చెందినటువంటి గుడి. ఆ పెద్దమ్మ తల్లి వాళ్ళు కులదేవతగానో లేకపోతే గ్రామ దేవతగానో వాళ్ళు కొలుచుకుంటున్నటువంటిది. అక్కడ అదే కులానికి సంబంధించి అదే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి నవీన్ కుమార్ యాదవ్ కి నువ్వు ఇచ్చినావు, టికెట్ ఇచ్చినావు. నవీన్ కుమార్ యాదవ్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబాలకు చెందినటువంటి ఆ గుడికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? మీరు ఇచ్చిన ఎష్యూరెన్స్ ఏంటి? కూలగొట్టిన గుడికి, బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి మీరు ఒక యాదవ్ గా మీరు ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ యాదవులకు గాని హిందువులకు గాని ఏమి ఇచ్చారు? అది స్పష్టత తేల్చాల్సి ఉంది. మీరు తేల్చకుండా ఓటు రాజకీయాలు చేస్తున్నారు. అవి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నాము. ఇది జరిగిన తర్వాత, బంజారా హిల్స్ ఎలక్షన్స్ జరిగిన తరువాత ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దానికి జవాబు చెప్పే తీరాలి. ఆ తర్వాత హిందువుల యొక్క భవిష్యత్తు ఏ ఏ ప్రణాళిక ఎలా ఉంటుంది అనేటటువంటిది ప్రతి హిందువు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.